మీరు చూస్తున్నది రైలు బస్సు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కడా లేని అరుదైన రైలు బస్సు నిన్న మొన్నటి వరకు ఏపీలోనూ తిరిగేది. అయితే కరోనా పేరు చెప్పి దాన్ని రద్దు చేసింది రైల్వే డిపార్ట్మెంట్. దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కృషితో రైల్వే లైన్ ఏర్పాటైన రైలు తిరగని కాకినాడ నుంచి కోటిపల్లి వరకు ఆ ట్రాక్ను వినియోగించుకుంటూ ఈ రైలు బస్సు తిరిగేది. 8 స్టేషన్స్లో ఆగుతూ కాకినాడ నుంచి కోటిపల్లి వరకు 45 కిలోమీటర్లు ప్రయాణించేది ఈ రైలు బస్సు. దీనికి టికెట్లు రైలు బస్సు లోపలే ఇచ్చేవారు. దీన్ని నడిపే డ్రైవర్లే టికెట్లు ఇచ్చుకునేవారు. అలాగే తనే దిగి వెళ్ళి రైలు గేట్ వేసుకుని రైలు బస్సు ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చి మళ్ళీ గేట్ తెరవాలి. అప్పట్లో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు 30 రూపాయలు ఉండేది బస్సుకి. కానీ ఈ రైలు బస్సులో అయితే 10 రూపాయలే ఛార్జీ. కరోనా కారణంగా రద్దయిపోయిన ఇలాంటి రైలు బస్సు మోడలే ప్రస్తుతం మైసూర్ రైల్వే మ్యూజియంలో సైతం భద్రపరిచి ఉంచారు. మరి అదెలా ఉందో చూద్దామా? ఇదిగోండి, దీని గురించి అయితే మాత్రం మాట్లాడాలి. ఇది రైలు బస్సు. ఇది మైసూర్ స్టేట్ రైల్వేలోనే షిమోగా తలకొప్ప టౌన్ల మధ్య నడిచేదంట. రైలు కమ్ బస్సు అని పిలుచుకొచ్చేది రైలు బస్సు ఇది. ఇది ఎందుకు దీని గురించి మాట్లాడాలి అంటే, ఇది 1930 నాటిది. 1930 ప్రాంతంలో నడిచేది షిమోగా తలకొప్ప మధ్య. తర్వాత అది గేజ్ మారిన తర్వాత మళ్ళీ వేరే చోటకి మార్చారు. అక్కడ కొంతకాలం నడిచింది. చివరికి ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టేశారు. అయితే ఈ మోడల్తో రైలు బస్సులు దేశంలో కొన్ని ప్రాంతాల్లో నడిచేవి. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు కూడా, కరోనా ముందు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో కాకినాడ కోటిపల్లి మధ్య కూడా రైలు బస్సు నడిచేది. అయితే ఇలాగా 2 కంపార్ట్మెంట్స్ ఉండేవి కాదు, ఒకటే అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీకు ఐడియా ఉంటుందని చెప్తున్నా. రైలు బస్సు చక్కగా బస్సులో కూర్చున్నట్టే లోనకి కూర్చోవచ్చు. సరదాగా ఇలా కూర్చొని వెళ్ళిపోతూ ఉండొచ్చు. దాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఆ కాకినాడ కోటిపల్లి మధ్య ఆ టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా ఉంటుంది. మరి రైల్వే వాళ్ళు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. చూడండి ఎంత బాగుంటుంది. సరదాగా టూరిజం ఎంత డెవలప్ అవుతుంది. ఇప్పుడు అందరికీ కూడా ఈ టూరిజం అట్రాక్షన్స్ మధ్య వాటిపైన ఇంట్రెస్ట్ పెరిగింది కదా. మధ్యతరగతి వాళ్ళు, కాస్త దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా కొత్త కొత్త ప్రాంతాలు, కొత్త కొత్త టూరిస్ట్ ఎక్స్పీరియన్సెస్ పొందాలనే చూస్తున్నారు కదా. సో ఖచ్చితంగా ఒకవేళ ఈ వీడియో మనం చూస్తే కొంచెం మాత్రమే రిక్వెస్ట్గా పెట్టుకోండి. ఆ కాకినాడ కోటిపల్లి మధ్య ఉన్న రైలు బస్సును అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది మాత్రం చాలా మంది 1930లోనే ఎలా ఉందంటే, అంటే దగ్గర 100 ఏళ్ళు అయిపోతుంది. అప్పట్లోనే ఇంత బాగుండేదంటే నిజంగా ఇప్పుడు ఇలాంటిది ఒక టూరిజం అట్రాక్షన్ని మన గోదావరి జిల్లాలో పెడితే ఆలోచించండి దాని రేంజ్ ఎక్కడికి వెళ్తుంది అనేది.